గ్రేటర్ వరంగల్ జిల్లాలోని భగత్ సింగ్ నగర్ కాలనీ సంబంధించిన అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలను అధ్యక్షుడు మంద మల్లేశం మీడియా సమావేశంలో వివరించారు. మంద మల్లేశం మాట్లాడుతూ భగత్ సింగ్ నగర్ 5 సంవత్సరాల క్రితం 500 కుటుంబాలతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కాలనీకి ₹1,30,00,000 వ్యయంతో సీసీ రోడ్డు 300 ఫీట్ల పొడవుతో నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ కాలనీకి సంబంధించి ఒక అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నామని కూడా తెలిపారు. రానున్న వర్షాకాలంలో ఇళ్లలోకి వర్ష నీరు రావడం జరుగుతుందని దయచేసి ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాలనీ ఏర్పాటు చేయటకు ఎన్నో సహాయ సహకారాలు అందించి మమ్మలను మా కుటుంబాలను ముందుకు నడిపించిన వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధవత్ తారమ్మ, మంద మాధవి, జనగామ అరుణ్ కుమార్, ఉడుత అశోక్, బండి శ్రీనివాస్, అమృతరావు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ నగర్ కాలనీలో సుమారు 500 కుటుంబాలను ఇక్కడ పేదలందరం కలిసి గుడిసెలు వేసుకొని నిర్మాణం చేసుకొని ఇక్కడ జీవిస్తున్నాం. 2012 ఆగస్టు 3వ తారీఖు నాడు మరి ప్రభుత్వ భూమిలో మరి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము మా గౌరవనీయులు మరి అరుణ్ రమేష్ గారు వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము మా నాయకుడు మెడిసిన్ అన్న నాయకత్వంలో మేము అందరం టీఆర్ఎస్ పార్టీలో జరగడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలనీ అభివృద్ధి భాగంగా ప్రధానంగా మేము ఒక 500 మందికి కరెంటు మీటర్లు ఇప్పించుకోగలిగినాము. 2 ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు పోల్స్, అదేవిధంగా హౌస్ నెంబర్లు తెప్పించుకోగలిగినాము. దాంతోపాటుగా మరి ఇక్కడ మిషన్ భగీరథ కింద మరి ఇంటింటికి నల్ల కలెక్షన్ కూడా రావడం జరిగింది. దాంతోపాటుగా 1,30,00,000తోటి సీసీ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతున్నవి. దాంతోపాటుగా మా కాలనీ అభివృద్ధిలో భాగంగా మరి కమ్యూనిటీ హాల్ అంబేద్కర్ భవనం మేము ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. ప్రహరీ కూడా కట్టుకున్నాం. మేము సుమారు ఒక 5 లక్షలతోటి మేము ప్రజలందరం నగరుని చందా వేసుకొని నిర్మాణం చేసుకున్నాం. మాకు ఒక హాల్ కావాలని. దాంతోపాటుగా ప్రధానంగా ఇక్కడ వ్యక్తిగత మరుగుదొడ్లు సుమారు 200 కుటుంబాలకు శాంక్షన్ చేసుకోగలిగినాము. దాంతోపాటుగా ఈ కరోనా కాలం కష్టకాలంలో కూడా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవడం, అదే కాకుండా ఇక్కడ మా ఎమ్మెల్యే గౌరవనీయులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆదుకోవడం జరిగింది.